మానియాకి ఏం దొరికింది చూడండి గేమ్స్ ఆడుకొని. ఇప్పుడు ఏం చెప్తారు, ఐబ్రో షేప్ చేస్తుంది. మేము బయలుదేరుతున్నామని నా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను 6 o'clock నుంచి. ఈ రోజు గుడ్ మార్నింగ్ అంతా నేను తీయలేదు, ఎందుకంటే సింపుల్ కదా. ఇవాళ ఇప్పుడు ఈవినింగ్ సాటర్డే యాజ్ యూజువల్ గా మా వీకెండ్. సో మేము ఇప్పుడు బయటికి బయలుదేరుతున్నాము. సో నా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను 6 o'clock నుంచి. అండ్ యాజ్ యూజువల్ గా నేను ఎప్పుడైనా రెడీ అయిన తర్వాత నా ఐబ్రోస్ చేసుకుంటాను, నాకు అలవాటు అయిపోయింది ఒకటి. సో నాగి ఇంకా స్నానం చేస్తున్నారు. సో ఈ లోపల నేను కొంచెం ఐబ్రోస్ షేప్ చేసేసి రెడీ అయిపోతుంది. ఫుల్ రెడీ అయిపోయాను. ఇక్కడ జీన్స్ వేసుకున్నాను, టాప్ దాంతో పాటు. అండ్ జస్ట్ సింపుల్ గానే ఇది నా బెంగళూరులో పనిచేసినప్పుడు ఇన్ఫోసిస్ జీన్స్, ఇది మమ్మీ వాళ్ళు కొంత ఇచ్చారు అప్పటిది. సో వేసేసుకున్నాను. ఈరోజు ట్రై చేద్దామని చూసేకి నాకు లూజ్ అవుతుంది. సో నేను ఆల్మోస్ట్ రెడీ, మాన్య కూడా రెడీ. వాళ్ళు నాగి కదా స్నానానికి వెళ్ళారు. సో తను వస్తే తనకు రెడీ అయిపోతారు. చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను ఇంకా నాగి మాన్య అందరూ కూడా బాగున్నాము. అండ్ ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫోరం మాల్కి. 6:15, 6:20 అలాగ అవుతుంది. సో ఫోరం మాల్కి వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటాము, మళ్ళీ కుకీస్ కొంటాము అండ్ గేమ్స్ ఆడుకుంటాము ఆబ్వియస్లీ. సో ఇట్స్ జస్ట్ అగైన్ సాటర్డే వీకెండ్ ఎంజాయ్మెంట్. అఫ్ కోర్స్ బండి మీద వెళ్తున్నాము, 2 వీలర్ సుఖంగా ఉంది. మాకు ఫోరం మాల్ దగ్గర కాబట్టి కార్ అంటే మళ్ళీ చుట్టూ తిరిగి ఆ పార్కింగ్ కి ఇబ్బంది. బేస్మెంట్ 1, 2, 3 ఉంటుంది కాబట్టి స్కూటీ అంటే ఈజీగా ఉంటుంది పార్కింగ్ కి. అండ్ దెన్ పక్కనే ఉంటుంది వే టు మాల్ అని. సో స్కూటీ మీద వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము ఫోరం మాల్ పార్కింగ్ లాట్ కి ఎంట్రీ చేసుకుంటున్నాము టువర్డ్స్ 2 వీలర్ పార్కింగ్ లాట్ కి. సో టికెట్ తీసుకుంటాము. ఇప్పుడేమో ఎస్కలేటర్ తో పైకి వెళ్తున్నాము. ఎంట్రీ పాయింట్ కి వచ్చాము. ఇది స్పార్ ఎంట్రీ, ఇది అంటే స్పార్ నుంచి తీసుకుంటాం ట్రాలీలు అక్కడికి. అండ్ మా లెఫ్ట్ సైడ్ లో ప్యాంటలూన్స్ ఉంటుంది. సో మేము ఇక్కడ నుంచి పైకి వెళ్తాము డైరెక్ట్ గాను. వీళ్ళు ఆడుకుంటారు, మర్చిపోయారు, వీఆర్ ఆడుకుంటారు కదా. ఓకే 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 ఇన్ వీఆర్ ఆడుకోవడానికి వెళ్తున్నారు ఇప్పుడు. పదండి వెళ్దాం. మాని అప్పుడు వీఆర్ గేమ్స్ ఆడుకొని చూసుకుంటుంది. ఆయన చేసుకుని కూర్చొని చక్కగా నా నిద్ర వచ్చేస్తున్నాను. మాని చెమట కారిపోయింది, చెమట కారిపోయింది. మనకి భయం వేస్తుందంట. దేని భయం వేసింది? షార్క్ చూసా? సెకండ్ వన్ పాప చూపించాడు. అడ్వెంచర్ కదా, ఓషన్ లోపల అడ్వెంచర్. ఓ మై గాడ్, చెమట చెమట అయిపోయింది. మేము ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాము KFCలోనే స్నాక్స్ ఇప్పుడు. సో ఆర్డర్ చక్కగా ఆన్లైన్లోనే మనమే చేసుకోవచ్చు. మనం వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఐడియా చాలా బాగుంది. లైన్ క్యూలో నించాల్సిన అవసరం లేదు. 2 కౌంటర్ లాంటివి పెట్టారు. మనకి ఏం కావాలో అక్కడ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఇక్కడ వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బర్గర్స్, ఫ్రైస్, ఆబ్వియస్లీ చికెన్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. బట్ యా వెజ్ వాళ్ళకి కూడా బర్గర్స్ ఉంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మేము కుకీకి వెళ్తున్నాము. కుకీ మ్యాన్ మన సైడ్ కుకీస్ తీసుకున్నాం కదా, అక్కడికి వచ్చాము మళ్ళీను. సో నాకు కుకీ తెగ నచ్చేసింది కాబట్టి అగైన్ వీఆర్ గెట్టింగ్ కుకీస్ విత్ కుకీ మ్యాన్ విత్ కాఫీ, హాట్ కాఫీ ప్లస్ 2 కుకీస్ తీసుకుంటున్నా. నాగి కాఫీ తాగుతారు. నాగి ఇక్కడ పేమెంట్ చేస్తున్నారు కుకీ కోసం. సో ఎంజాయింగ్. ఇప్పుడు నాగి మాన్య ఆడుకుంటున్నారు. డీల్ ఆర్ నో డీల్ స్టార్ట్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ స్టార్టెడ్. బాక్సెస్ ఇచ్చాడు, అందులోంచి ఒక బాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకుంటే ఆ బాక్స్ మన దగ్గర ఉంటుంది లాస్ట్ దాకాను. సో గేమ్ బాగుంటుంది. అదే లక్కే, ఇంకంతే, అన్ని లక్ మీద ఉంటుంది. నేను టికెట్లు వస్తాయో ఏంటో నాకు తెలీదు. మనీ ఏం సెలెక్ట్ చేసిన నంబర్ చూజ్ యువర్ కేస్. ఏంటి 4? ఓకే మాన్యా 4 సెలెక్ట్. సో 4 కేస్ మాన్యా దగ్గర లాస్ట్ దాకా ఉంటుంది. మాన్యా నో డీల్ మీద నొక్కింది. సో నో డీల్ అయిపోయింది. మళ్ళీ 4 కేసెస్ చూస్ చేయమంటున్నారు. 10 సెకండ్ లోపల 4 కేసెస్ చూస్ చేయాలి. 13 చూస్ చేసింది. 20 టికెట్లు పోయాయి. అటు టికెట్స్ అవన్నీ ఉంటే పోతూనే ఉంటుంది అది. కానీ మనీ అక్కడ నొక్కుతూనే ఉంది. 15 నొక్కింది. చూద్దాము. 10 టికెట్స్ వెళ్ళింది. ఓకే ఇంకొక 2 టికెట్ వెళ్ళి చూడాలి. నేను నొక్కుతుందా ఈసారి చూద్దాము. ఏంటి సర్ప్రైజ్. సస్పెన్స్ నడుస్తుంది ఇక్కడ. సస్పెన్స్. 6 టికెట్స్ పోయాయి. ఓకే
కాల్ వస్తుంది డీల్ చేయడానికి ఫోన్ వచ్చింది. సో ఎన్ని టికెట్స్ ఆఫర్ చేస్తారు వాళ్ళు చూద్దాము. వాళ్ళు నోటి చేస్తున్నారు. మాన్యాకి ఇప్పుడు 50 టికెట్స్ వచ్చింది. టికెట్స్ తీసుకుంటుంది. అది ఇప్పుడు బాల్ గేమ్ ఆడుకుంటున్నాము. బాల్ వస్తుంది, బాల్ నేను కొట్టాలి, తప్పని కొట్టాలి ఇప్పుడు. సో ఇంకా బాల్ రాలేదు. ఏది వేర్ ఇస్ ద బాల్, నేను బాల్ పడుకుందా, రావట్లే. బాల్ ఎక్కడికి వెళ్ళిందిరా బాబు? అక్కడ బాల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తొక్కాలి మాకు. చూద్దాం. ఓ షెట్ 10 లో పడింది. సో 10 టికెట్స్ వచ్చింది మాకు. షెట్ ఓన్లీ 10 టికెట్స్ అంతే. ఈసారి నాకు 75 లో పడింది. సో నాకు 75 టికెట్స్ వచ్చింది. ఏ 75 టికెట్స్. పి మానియా ఇప్పుడు టికెట్ లోపల పెడుతుంది. నేను 75 టికెట్స్ వచ్చింది కదా, అది పెడుతుంది మానియా ఇప్పుడు లోపలికి. అండ్ దెన్ నాగి పెడతారు. నాగి ఇప్పుడు పెడుతున్నారు వేరే టికెట్స్. ఇంకా నాకు మళ్ళీ వచ్చింది కాబట్టి బిఫోర్ ఆ టికెట్స్ కూడా. మానియాకి చాక్లెట్స్ వచ్చాయి. మానియా చాక్లెట్ ఆట ఆడుకుంది. ఇక్కడ నుంచి చాక్లెట్స్ వస్తాయి. సో నేను తీసుకుంటే అండ్ మానియాకి ఇప్పుడు చాక్లెట్స్ వచ్చేసింది. సర్వసాధారణంగా. సో ఐ డోంట్ నో హౌ టు ప్లే. కానీ చాలా మంది ఆడుకుంటున్నారు. ఎవరు బౌలింగ్ త్రో చేశారు, బాల్ వెళ్ళింది. ఓకే, లేదు బంద్ అయిపోయింది. మొత్తం పడితేనే మనకి
ట్రాక్ చేంజ్ చేసి వెళ్ళిపోయింది కిందకి. సో మళ్ళీ వేస్తాయి తను. బౌలింగ్ పట్టుకోవడానికి కూడా ఉండాలి, బౌలింగ్ పట్టుకోవడానికి రాకపోతే కష్టం. వావ్ అనుకోరిపోయింది, 2 బాకీ ఉంది. సూపర్. మనీ ఇంకా నాకు వాళ్ళ ఫేవరెట్ గేమ్ ఆడుకుంటున్నారు, హాకీ. రెడ్ టీమ్, ఎల్లో టీమ్, హాకీ. ఏది వచ్చింది ఇప్పుడు మనీ ఇంకా నాకు స్టార్టెడ్ గేమ్. ఏ డిస్కో వావ్. నేను ఆడుకుంటాను చాలా ఎక్కువ కూడా ఈరోజు. హాకీ నాకు కూడా ఆడుకుంటున్నారు, హాకీ ఆట ఆడుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళు గేమ్ ఎంజాయ్ చేసుకుంటారు. పాట బాగా ఇస్తున్నారు, షకీరా పాట మా ఫేవరెట్ పాట, చాలా బాగుంది. అండ్ కిందటిసారి కానీ ఈసారి బాగా రష్ గా ఉంది, చాలా మంది జనాలు వచ్చేస్తారు, టూ మచ్ రష్ గా ఉంది. సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్ని అవుతుంది. సో దానివల్ల రష్ బాగా 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 అయిపోయింది. బంజీ జంపింగ్ కూడా చేసుకుంటున్నారు పిల్లలు, గెంతుతున్నారు పైకి కిందకి పైకి కిందకి. సో ఇవి కూడా ఉన్నాయి. అండ్ పైన వాకింగ్ చేయడానికి కూడా ఇచ్చాడు, పిల్లలు వాకింగ్ చేసుకుని వెళ్తారు. సో అక్కడ వాకింగ్ చేసుకుని వెళ్తుంది చూడండి ఒక పాప పైన. అలా వాకింగ్ చేసి ఒకదాని నుంచి ఒకదాని వెళ్తే సేఫ్టీ ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. హెల్మెట్, బెల్ట్ అవన్నీ ఇస్తారు వాళ్ళు, సో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న పిల్ల అది కూడా వచ్చింది, చిన్న పాప తను ఎక్కింది. సో నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ అది కూడా ముందుకు వస్తుంది ఆ పాప. మానియాకి ఏం దొరికింది చూడండి గేమ్స్ ఆడుకొని. ఐ లవ్ యూ దొరికింది, కప్. ఐ లవ్ యూ కప్. మగ్ మానియాకి మగ్. ఏం తాగుతావు? పాలా, కాన్ఫ్లెక్సా, టీయా, కారావా? బాగుంది. నాకు అలిసిపోయి కూర్చుని పోయాను, చాలాసేపు నుంచి కదా అలిసిపోయి ఒక కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. వాట్ అయిపోయింది అండ్ వెళ్తున్నాము ఇంటికో కిందకి వెళ్తున్నాము. డిన్నర్ ఎక్కడ చేయాలి ఏంటి అని ఆలోచించుకుంటాను. ముందు ఇక్కడ అనుకున్నాం కానీ బట్ ఇక్కడ చేయట్లేదు ప్రస్తుతానికి, బయట వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము పిజ్జాకి వచ్చాము, పిజ్జా తినడానికి. సో వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమి ఉన్నాయని ఆర్డర్ పెట్టుకుంటాము. మేము ఇప్పుడు పిజ్జా తినడానికి ఇంకా అమ్మ ఇంకా డాడీ అక్కడ ఏం చేస్తున్నాను మీకు చూపిస్తాను. ఏం చేస్తాను, బిల్లింగ్ చేస్తున్నాను అదంతా, బిల్లింగ్ చేస్తాను. ఆ పిజ్జా వచ్చేసింది. ఇక్కడ డబుల్ చీజ్ మార్గరేటా అండ్ నాకు ఇది స్పైసీ పనీరా, తందూరి పనీరా, ఓకే స్పైస్డ్ పనీర్ అంట. అండ్ ఇక్కడ దిగిపోయింది పనీర్ వచ్చేసింది. ఇక్కడ ఏం చేసింది మళ్ళీ? ఓ మై గాడ్, గార్లిక్ బ్రెడ్. అది ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, చీజీ గార్లిక్ బ్రెడ్ తీసుకోయి, చీజీ గార్లిక్ బ్రెడ్ అండ్ దాంతో పాటు కూల్ డ్రింక్స్ మిరిండా అండ్ 7 Up. ఇప్పుడు మా పిజ్జా టైం ఈరోజు. తాగువా? 2 తాగు, మళ్ళీ కడుపు తేడా కొట్టేస్తుంది. నువ్వు నీ ఇష్టంగా ఏదో ఒకటి తాగు. మా ఆయనకి శుభ్రంగా ఎదురు వచ్చేస్తుంది, అది పడుకుపోతుంది ఇక్కడ సగం తినేసి. నేను బాగా నిద్రొచ్చేస్తుంది అందరికీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము పడుకోవడానికి. నువ్వు నిజంగా నిద్ర వచ్చేస్తుంది, నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. మంచిగా ఉంది నిద్ర. వెళ్ళి వెంటనే డ్రెస్ మార్చేసి ఇక మా అన్నయ్యకి జడ అల్లేయాలి. చేయగల జడ అల్లేసి కొడుకు పెట్టేస్తాను. ఇప్పుడు 10:45 అండ్ మేము ఇంటికి వచ్చేసి డ్రెస్సులు గట్రా మార్చేసాము. అండ్ మాన్య హాఫ్ ప్యాంట్ వేసుకుంది చాలా రోజుల తర్వాత టీషర్ట్తో పాటు. అండ్ నేను యాజ్ యూజువల్గా నా టీషర్ట్ వేసుకున్నాను నైటీ. ఏంటిది డ్రెస్ అలా కట్టాలి నీ మొహం అది. సో పడుకుని పోతాము. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, తలనొప్పి కూడా వచ్చేస్తుంది. సో శుభ్రంగా తినేసి వచ్చాం పిజ్జా హట్లో. యమ్మీ టేస్టీ పిజ్జా. అండ్ తినేసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది కూడా మాకు. సో పడుకుని పోతాము. సో మళ్ళీ కలుద్దాము రేపు. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితో ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో నచ్చింటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. అండ్
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుగుతాను ఇంకొక రోజు కొత్త వీడియో తప్ప స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. Love you to all my lovely videos. Thank you so much for watching videos. Thank you. Love you. Good night. See you. Sweet dreams. Bye-bye. Bye. Yeah, చెప్పడం మర్చిపోయాను. ఫోరం మాల్ లో మాకు ఈరోజు మా అన్నయ్య వదిన ఆంటీ వీళ్ళు కనిపించారు. నా పెళ్లి అప్పుడు లాస్ట్ చూసాము, దాని తర్వాత కలవడం అవ్వలేదు బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఈరోజు కలిసాము ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 years. నా పెళ్లికి 10 years అవుతుందంటే 10 years తర్వాత కలిసాము అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా కలిసి చాలా బాగుంది. ఇట్ వాజ్ రియలీ ఎ గుడ్ టైం. అంటే జస్ట్ కిందకు వస్తున్నాను, అన్నయ్య నించున్నారు. సో చాలా రోజులు అన్నయ్య చూశాను కదా, కొంచెం డిఫరెంట్గా అయిపోయారు అన్నయ్య. బట్ యా పోల్చుకోలేకపోయాను అండ్ బాగానే మాట్లాడాము. ఇంటికి రమ్మన్నారు వాళ్ళు కూడాను. సో ఎలాగో తెలియదు ఏమవుతుందో, ఎప్పుడు వెళ్తామో ఏంటో ఇంకా చెప్పలేము. సో ఎనీవేస్ మళ్ళీ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇచ్చి కాంటాక్ట్లో ఉన్నాం. సో మళ్ళీ కాంటాక్ట్లో ఉంటాం ఇప్పుడు. ఎందుకంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 10 years గ్యాప్ వచ్చేసింది. వాళ్ళకి కూడా ఎదురు పిల్లలు వచ్చారు అన్నయ్యకిను అండ్ దీంతో మాట్లాడాము. బాగుంది. ఇప్పుడు మమ్మీ డాడీకి కూడా చెప్పాలి బికాస్ వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో వైజాగ్లో ఉండేవారు బట్ చెప్పగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో కొంచెం దూరం అయిపోతూనే ఉంటాం. అలాగా ఇట్స్ కామన్. బట్ యా లెట్స్ ట్రై టు అగైన్ ఏమంటారు దానికి be together. Let's try to again come together. It's good కదా. మనం ఎప్పుడు ఆ వైజాగ్ ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళేవారు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. సో ఆ గ్యాప్స్ ఎప్పుడైనా ఫిల్ చేస్తూ ఉండాలి. గ్యాప్స్ అలా మెయింటైన్ చేస్తే పెద్ద అయిపోతుంది. గ్యాప్స్ ఎప్పుడు గ్యాప్స్ కింద ఉంచకూడదు. సో కలిసాం కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ డోంట్ నో బట్ అన్నయ్య వదిన బట్ యా ఐ ఆల్సో థింక్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వదిన నా వీడియోస్ చూస్తూ ఉంటుందని చెప్పింది. సో నా ఫెల్ట్ వెరీ హ్యాపీ వదిన వీడియోస్ చూస్తూ ఉంటుందని. సో ఎనీవేస్ ఉంటాము. బాయ్. రేపు కలుద్దాం. మార్నింగ్ ఎప్పుడు లేస్తాం అప్పుడు కలుద్దాము. బాయ్. 9:50 బాగా టైం చెప్తుంది. 9:15కి లేస్తుంది. In the morning. ఓకే బాయ్. PM.